హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుమారం రేపుతున్న తాజా సర్వే హోరాహోరీ పోరు. ఏపీలో గెలుపు ఎవరిదంటే అంటూ ఓ తాజా సర్వే వెల్లడించింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఏపీలో మరోసారి జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి. టైమ్స్ నౌ నుంచి మొదలు పెడితే జాతీయ పలు సర్వే సంస్థలు జగన్కు మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని, వచ్చేసారి జగన్దే గెలుపంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జగన్కు అంత అనుకూల వాతావరణం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొన్ని లోకల్ సంస్థలు మాత్రం వచ్చేసారి ఏపీలో టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి. కొన్ని జాతీయ సంస్థలు సైతం టీడీపీ జనసేన కలిస్తే ఆ రెండు పార్టీలదే ఏపీ అంటున్నాయి. ఇటీవల జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజల మూడ్ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాల్లో వైసీపీ గెలవనుందని ప్రకటించింది. తెలుగుదేశం కూటమి 46 నుంచి 48 స్థానాలకే పడిపోనుందని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలపై ఈ సంస్థ చేసిన సర్వేలో చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 63 సీట్లలోపు వస్తాయని అంచనా వేయగా నిజమైంది. బీఆర్ఎస్కు 45 లోపు వస్తాయని తెలపగా 39కే పరిమితమైంది. అందుకే ఏపీలో ఆ సంస్థ ఫలితాలు వైసీపీకి నమ్మకం కలిగించాయి. కానీ టీడీపీ అనుకూలవాదులు దీన్ని కొట్టి పారేస్తున్నారు. ఏపీలో జగన్పై వ్యతిరేకత ఉందని, ఆయన ఓడిపోవడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలోనూ జగన్పై వ్యతిరేకత ఉందని, అందుకే అభ్యర్థులను మార్చుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని సర్వేల్లో వైసీపీ లీడ్ సాధిస్తుండగా మరికొన్నింటిలో టీడీపీ జనసేనదే విజయం అనడంతో అంతటా కన్ఫ్యూజన్ నెలకొంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.